కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ, సౌత్ ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్. ఇక్కడ వచ్చేసరికి వాటర్ ఫాల్స్, టీ ప్లాంటేషన్స్, బీచెస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నేచర్ అండ్ ఫారెస్ట్ అండ్ ఫేమస్ టెంపుల్స్, బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్స్, కల్చర్ అండ్ యాక్టివిటీస్, వైల్డ్ లైఫ్ అండ్ నేచర్, ఇలా ఎన్నో విజిట్ చేయవచ్చు ఇక్కడ. సో కేరళలో రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి మలయాళం. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మలయాళంలోనే మాట్లాడతారు. సో గాయ్స్, మీరు కూడా కేరళ విజిట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే బడ్జెట్లో కంప్లీట్ ఐటనరీ ఎలా ప్లాన్ చేయాలో ఈ వీడియోలో మొత్తం చూద్దాం. మేమైతే ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నాం. హైదరాబాద్ టు కోచి ఎవ్రీడే చాలా ఫ్లైట్స్ ఉంటాయి. దాని రేట్స్ వచ్చేసి మాకైతే 4500 అలా పడింది. మీరు ముందు బుక్ చేసుకుంటే మీకు ఇంకా తక్కువ అవుతుంది. మా దగ్గర టైం ఉంది, మేము లో బడ్జెట్లో ట్రైన్లో వెళ్తాం అనుకుంటే మాత్రం మీకు ట్రైన్ కాస్ట్ వచ్చేసి సికింద్రాబాద్ టు అల్వా రైల్వే స్టేషన్ 570 స్లీపర్ క్లాస్, 1500 చేంజ్ మీకు 3 AC పడుతుంది. మీ ట్రైన్లో ట్రావెల్ చేస్తే 24 అవర్స్ పడుతుంది. అదే ఫ్లైట్ అయితే మీకు 3 అవర్స్లో రీచ్ అవుతారు. సో కంప్లీట్గా మీకు ఎలా డే బై డే ఎలాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి కేరళలో మనం అత్రపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం. సో ఈ హోటల్కి ఎలా వచ్చాం అదంతా మీకు నేను క్లియర్గా చెప్తాను. సో ఇదైతే మన హోటల్, చూసుకోవచ్చు ఎంత బాగుందో. సో మేమైతే కోచిలో ల్యాండ్ అయినాక మనకు ఊబర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంది. సో అక్కడ నుంచి ఊబర్ మేము బుక్ చేసుకొని డైరెక్ట్గా హోటల్కి అయితే రీచ్ అయ్యాం. కార్ కాస్ట్ వచ్చేసి మనకు 1000 రూపీస్ అలా పడింది. లేదు మేము లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తా అంటే బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి, బట్ డైరెక్ట్ బస్సెస్ అయితే ఉండవు. సో మీరు డిఫరెంట్ బస్ స్టాప్లో దిగి ట్రావెల్ చేయాల్సింది వస్తుంది. సో నా బెస్ట్ సజెషన్ అయితే మీరు డైరెక్ట్గా కారే తీసుకోండి. అత్రిపల్లికి రీచ్ అయినాక మీకు చాలా హోటల్స్ ఉంటాయి. మేమైతే ది రెయిన్ ల్యాండ్ అనే హోటల్ అయితే తీసుకున్నాం. బికాజ్ ఇక్కడ అత్రిపల్లి వాటర్ ఫాల్స్కి చాలా నియరెస్ట్ ఇది. హోటల్లో కాసేపు రెస్ట్ తీసుకొని మన హోటల్లోనే ఫుడ్ అవైలబుల్గా ఉంది, బుఫే సిస్టమ్. సో అలా తినేసి హోటల్లో కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మనం అత్రిపల్లి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అవుదాం. బయట అయితే మనకు ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి. సో అడిగితే 500 అలా చెప్పాడు. ఆటో అయితే ఎక్కేసాం. సో అత్రిపల్లి వాటర్ ఫాల్స్ అయితే మనకు చాలా దగ్గరేనంట, 1 కిలోమీటర్ అలా చూపిస్తుంది. సో మేమైతే స్టార్ట్ అయ్యాం. వెళ్ళే దారిలో నేచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు ఫుల్ గ్రీనరీ ఉంది. 1 కిలోమీటర్కి 500 ఏంటి అనుకుంటున్నారా? మనకు అత్రపల్లి వాటర్ ఫాల్స్ కాకుండా ఇంకా 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. సో అది కూడా కవర్ చేస్తా అన్నాడు. ఆటో మనకు పికప్ అయిన డ్రాప్ అతనే చూసుకుంటా అన్నాడు. సో దానికే 500 గైస్. దూరంలో అయితే మనకు వజాకల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. మనకు అత్రపల్లి వాటర్ ఫాల్స్కి ఇంకా వజాకల్ వాటర్ ఫాల్స్కి సేమ్ టికెట్. మనకు వజాకల్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఈ టికెట్ని మనం అత్రపల్లి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్లో కూడా చూపిస్తే మనల్ని అలౌ చేస్తారు. వావ్, లోపల ఎంటర్ అయిన వెంటనే గ్రీనరీ మాత్రం అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. చూడండి గాయస్, వాటర్ సౌండ్ ఎలా వస్తుందో. వితిన్ సెకండ్స్లో వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. ఆ వర్షంలో ఆ లొకేషన్ అయితే ఈ కెమెరాలో కన్నా మీకు డైరెక్ట్గా మాత్రం మీరు చూసే ఈ 2 కళ్ళు సరిపోదు గాయస్. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇదైతే. అత్రిపల్లే కాదు, వజాకల్ వాటర్ ఫాల్ కూడా అసలు సూపర్ ఉంది. ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్, డోంట్ మిస్ ఇట్ గాయస్. సో ఇది కవర్ చేసుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ వేరే వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి చార్పా వాటర్ ఫాల్స్. ఇది కూడా అసలు నెక్స్ట్ లెవెల్. సో అది కవర్ చేసుకొని ద మోస్ట్ వెయిటెడ్ అత్రిపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, వజాకల్ దగ్గర తీసుకున్న టికెటే మనకు అత్రిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర కూడా యూజ్ అవుతుంది గైస్, డోంట్ ఫర్గెట్ ఇట్. సో ఇట్లయితే అత్రిపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి అవన్నీ మళ్ళీ చూపిస్తాను. ఇలా 10 మినిట్స్ అలా ఫారెస్ట్లో వాక్ చేయాలి. ప్రతి లొకేషన్ కిరాక్ ఇక్కడ అసలు. సో ముందుకైతే వెళ్దాం రండి. ఇంకా వావ్, ఆ క్లౌడ్స్ అయిన లొకేషన్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. పక్కా మస్ట్ విజిట్ ప్లేస్ అత్రిపల్లి వాటర్ ఫాల్స్. బాహుబలి షూటింగ్ కూడా జరిగింది ఇక్కడే. రామకృష్ణ ఆ వాటర్లో ఒక బాబుని ఎత్తుకుని వెళ్ళే సీన్ కూడా ఇక్కడే తీశారంట. అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. సో పక్కా ముందే వెళ్ళేటట్టు చూసుకోండి.
ఇది మన పైన వ్యూ. సో కిందికి వెళ్దాం. కిందికి ఒక 15 మినిట్స్ అలా ట్రెక్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పారు. సో మేమైతే స్టార్ట్ అయ్యాం కిందికి. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఈ గ్రీనరీ, ఆ వర్షంలో అసలు ఆ ట్రెక్కింగ్ చేస్తుంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. సో మనమైతే ఇంకా దగ్గరికైతే వెళ్దాం నేచర్ని ఎంజాయ్ చేయడానికి. వాటర్ ఫాల్స్లో అలా ఎంజాయ్ చేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము టువర్డ్స్ మునార్ అయితే స్టార్ట్ అయిపోయాం. ప్రతి ట్రావెలింగ్కి ఇక్కడ మనం ఒక వెహికల్ మాట్లాడుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది గాయస్. సో మీరైతే పక్కా ఒక వెహికల్ బుక్ చేసుకొని వెళ్తేనే బెటర్. ఇక్కడైతే మోస్ట్లీ హిందీ అయితే ఎవరికి రాదు, మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే అర్థం కావాలి వాళ్ళకి. మీరు ఆన్లైన్లో వెహికల్ కోసం సెర్చ్ చేస్తే చాలా నెంబర్స్ వస్తాయి, అందులో మీరు ద బెస్ట్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు. మేమైతే లాస్ట్ టైం మా ఫ్రెండ్ వెళ్ళినాడు, సో అదే వెహికల్లో అతని నెంబర్ ఇస్తే మేము అదైతే తీసుకున్నాం. ఇలా మీరు మునార్ వెళ్ళే దారిలోనే మీకు చియాపరా వాటర్ ఫాల్స్ వస్తుంది. కార్ సైడ్ కాపుకొని మీరు ఈ లొకేషన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా వర్షం పడుతుంటే ఆ ఫాగ్ ఇంకా స్కై అసలు మస్తుగా అనిపిస్తుంది. మీరు ఇంకా కొంచెం దూరం వెళ్తుంటేనే మీకు వలరా వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇది కూడా పక్కా డ్రైవర్కి చెప్పి ఆపి మీరు అయితే పక్కా చూడండి. సో మనం ఇలా మునార్ వెళ్తుంటే మనకైతే చాలా మంచి మంచి వాటర్ ఫాల్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు. ఇలా మీరు కార్ ఆపుకొని మీరు ఏదంతా తీసుకోవచ్చు ఫోటోస్. అతిరేపల్లి నుంచి మునార్కి వెళ్ళాలంటే 100 కిలోమీటర్స్ అలా ఉంది, 4 అవర్స్ పడుతుందంట టైం. మనం ఎవరినైతే కార్ మాట్లాడుకున్నామో అతనికి చాలా హోటల్స్ తెలుసు, సో ఆయనకు తెలిసిన హోటల్కి తీసుకెళ్తా అన్నాడు. అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఏమేమి తిరుగుతామో చూపిస్తా. గుడ్ మార్నింగ్ గైస్, డే 2 మనం మునార్లో ఉన్నాం. సో ఇదైతే ఫుల్ ఘాట్ రోడ్ ఉంటుంది. సో మేము ఎక్కడికైతే వెళ్తున్నామో మీకు అదంతా నేను క్లియర్గా చూపిస్తా. సో స్టే ట్యూన్ గైస్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. Cruising down the highway, windows down low, sunset paints the sky in a fiery glow, mountains rise up, touching clouds above, valleys below. చూస్తున్నారు కదా లొకేషన్ ఒక్కొక్కటి ఎంత బాగున్నాయో. సో మస్ట్ విజిట్ టు కేరళ గైస్. టీ స్టేట్స్ వెళ్ళే దారిలో మనకు రోజ్ గార్డెన్ అని ఉంది. ఒక్కరికైతే టికెట్ 50 రూపీస్ అలా తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో మీకు చూపిస్తా. ఈ రోజ్ గార్డెన్లో స్పెషల్ వచ్చేసి ఫోటోషూట్. మీరు అసలు ఫోటోషూట్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఈ ప్లేస్ అయితే. ప్రతి ప్లేస్లో మీకు మంచి మంచి ఫొటోస్ దిగవచ్చు. సో ఇట్లయితే మనకు రోజ్ గార్డెన్లో చాలా రోసెస్ కన్నా ఎక్కువ నార్మల్ ప్లాంట్సే ఉంటాయి, కానీ చూడడానికి అయితే చాలా బాగుంటాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే స్టార్ట్ అయ్యాం టీ ఫ్యాక్టరీకి. మునార్లో రిపుల్ టీ అనేది చాలా ఫేమస్. ఈ టీ ఫ్యాక్టరీలో టీ ఎలా తయారవుతుంది అదంతా మనం చూద్దాం. వాటి టైమింగ్స్ అయితే చూసుకోండి ఒకసారి. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కరికి 150 రూపీస్. అది హవర్ టు హవర్ లా ఉంటుంది. అలా టీవీలో మనకు టీ పౌడర్ ఎలా తయారవుతుందో స్టెప్ బై స్టెప్ వాళ్ళు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా వాళ్ళు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాక ఆ లీఫ్ నుండి ఏ టైప్స్ ఆఫ్ టీ పౌడర్ని తయారు చేస్తారో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఇంకా
సో ఇలా మనకైతే ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క లీవ్స్ ఉంటాయి. అవి ఎలా తయారైతే అలా టీవీలో ఎక్స్ప్లెయిన్ చేసి మనకు క్లియర్గా చూపిస్తారు ఇలా. సో మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు మీరు, మనకు టీ ఫ్యాక్టరీ మొత్తం బ్యాక్ సైడే కనిపిస్తుంది. అది ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. రిపిల్ టీ వాళ్ళకి సంబంధించిన ఎన్ని టీ పౌడర్స్ ఉంటాయి. సో ఇదైతే చాలా కాస్ట్లీయెస్ట్, 2000 అలా ఉంటుంది 1 kg టీ పౌడర్. ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. ఇలా ఫిల్టర్ అయిన టీ పౌడర్స్ ఒక్కొక్కటి శాంపుల్కి మనకి ఇక్కడ పెడతారు, చూసుకోవచ్చు మనం. ఇది వేస్టేజ్ ఏంటి అవన్నీ మనకు క్లియర్గా రాసి ఉంటాయి ఇక్కడ. మీకు టైం ఉంటే ఈ టీ ఫ్యాక్టరీకి పక్కా విజిట్ కండి. ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. టీ పౌడర్ మనకి ఎలా తయారవుతుందో మనం క్లియర్గా చూడొచ్చు మనమే. సో పక్కా రండి గాయస్. బయటకు వచ్చినాక రిపుల్ టీ వాళ్ళది మనకి టీ పౌడర్ సేల్ చేయడం కానీ ఇక్కడ అన్నీ ఉంటుంది చాక్లెట్కి సంబంధించినవి. సో అక్కడ మనం ఒక టీ ఆర్డర్ చేసాం. ఈ నేచర్ని చూసుకుంటే ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ నేచర్తోని. ఆ వాటర్, ఆ మౌంటైన్స్ చాలా బాగుంది. మంచి ఈ వాటర్లో బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే బోటింగ్ కూడా చేయవచ్చు. బట్ ఎక్కువ వర్షం పడితే మాత్రం వాళ్ళు ఏం అలౌ చేయరు బోటింగ్ అయితే. సో చూసుకోండి అది కూడా. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఏం మాట్లాడినా దానికి గట్టిగా రీసౌండ్ వస్తుంది, కానీ గట్టి అరవాలి. సో ఇప్పుడైతే మీకు అరిచి చూపిస్తా. నెక్స్ట్ అయితే మడ్డుపట్టి డ్యామ్ దగ్గరకు వచ్చాం. ఇది కూడా చాలా పెద్ద రిజర్వాయర్ ఇదైతే. సో ఇక్కడే సైడ్కి అయితే ఫుడ్ స్టాల్స్ లాగా ఉంది. మేమైతే ఒక మ్యాగీ చెప్పాము, ఎగ్ మ్యాగీ. టేస్ట్ అయితే చాలా బాగుండే. సో ఇక్కడైతే మీరు ట్రై చేయవచ్చు. ఓన్లీ స్నాక్స్ అలా ఉన్నాయి, మరి లంచ్కి సంబంధించినవి అయితే ఏం లేవు. మీరు స్నాక్స్ లాగా అయితే తీసుకోవచ్చు ఇక్కడ. మనం ఇంతకుముందు ఈకో పాయింట్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడికి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడ నుంచి వస్తాయి. సో ఇక్కడ నుంచి చూసినా మనకు లొకేషన్ అలానే కనిపిస్తుంది, కానీ ఇక్కడ నుంచి నేచర్ మాత్రం బ్రిడ్జ్ పై నుంచి చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు మునార్కి వచ్చి ఉంటే మాత్రం డైరెక్ట్ మీరు ఓన్లీ ఈ మునారే కవర్ చేద్దాం అనుకుంటే మీకు మునార్లో కూడా చాలా వెహికల్సే ఉంటాయి. సో మీ లోకల్లో ఇదంతా టీ ఎస్టేట్స్, మట్టుపట్టి డ్యామ్, ఈకో పాయింట్ ఇలా చాలా ఇక్కడ ఫొటోస్ తీయడానికి చాలా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. బట్ వాళ్ళు ఒక ఫోటోకి ఇంత రేట్ అని చెప్తారు. మీకు నచ్చినన్ని ఫోటోలు దిగండి, తర్వాత లాస్ట్కి వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు, సార్ మీకు మొత్తం ఫొటోస్ కావాలా అంటే మీరు వాళ్ళకు 1000 అంటే మీరు 800 అన్నా వాళ్ళు మొత్తం ఇచ్చేస్తారు. సో అట్లయితే మీరు బార్గెయిన్ చేయండి గట్టిగా. సో ఇది వచ్చేసి టాప్ వ్యూ పాయింట్ అంటారు. ఇది ఇక్కడ నుంచి అయితే లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది, కానీ మీకు వెదర్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇక్కడ 5 minutes బ్యాకే ఎండ కొట్టింది, చూస్తున్నారా ఒకటేసారి వర్షం ఎట్లా పడుతుందో. ఆ క్లౌడ్స్ కానీ ఆ లొకేషన్ కానీ అసలు సూపర్ ఉంటుంది. ఇక్కడైతే పక్కా ఆగండి. అయితే మాకు కంప్లీట్ అయిపోయింది మున్నార్ ట్రిప్. సో నెక్స్ట్ అయితే మనం టేకిడి అలపి వెళ్తున్నాం. సో బాయ్ టు మునార్. మునార్లో మీకు చాలా చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. సో పక్కా విజిట్ కండి. మేమైతే ఇక్కడ ఉన్న మాకు హోటల్కి దగ్గరలో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాం. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది అదంతా మేము చూద్దాం. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. కీవీ కానీ చూస్తున్నారు కదా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. మీకు తినడానికి అయితే ఎన్నన్నా వాళ్ళు శాంపుల్కి ఇస్తారు.
సో ఇదైతే ప్రాసెస్ అండి. చాకో పౌడర్ ఎలా తయారవుతుంది ఆ కోకో నుంచి, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ కానీ ఇక్కడ చాలా ఉంటాయి. మీరు శాంపుల్కి అయితే మీరు ఎన్నైనా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మేమైతే 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడే లేట్ అయింది, నైట్ జర్నీ ఎందుకని చెప్పి ఇక్కడే హోటల్లో రెస్ట్ తీసుకుంటున్నాం. సో మార్నింగ్ అయితే స్టార్ట్ కావాలి. ఇంకా టేకడీకి స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ మనకు స్పైస్ గార్డెన్ ఉంది కదా, అది కూడా కవర్ చేసుకుందాం అని చెప్పి మార్నింగ్ అయితే డైరెక్ట్ ఇక్కడగా స్పైస్ గార్డెన్కి అయితే వచ్చేసాం. ఒక్కరికి ఎంట్రీ టికెట్ 100 రూపీస్ అలా తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. మీకు ప్రతి ఒక్క చెట్టుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు ఏదైతే లాంగ్వేజ్ చెప్తారో ఆ లాంగ్వేజ్ వాళ్ళు లోపలైతే ఉంటారు. సో మనం అలా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకు క్లియర్గా ఏ చెట్టు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందు చెట్టు అయితే మిరియాల చెట్టు, ఇదైతే కోకో చెట్టు. చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే. ఇలా చాలా చెట్లు ఉంటాయి ఇక్కడ చూడడానికి అయితే. చూసుకోవచ్చు ఎంత నేచర్ ఎంత బాగుందో. మీకు కనిపించే చెట్టు వచ్చేసి బగారాకు, దానికి ఉన్న కొమ్మలదే మనకు చెక్కలు ఇస్తారు. అదే మన దాషన్ చెక్క అంటాం. యాక్చువల్గా మా ప్లాన్ అయితే ఎర్నాకుళం పార్క్ వెళ్ళాలి, కానీ అది క్లోజ్ ఉందని చెప్పి ఇక్కడ వండర్ వ్యాలీ అని ఉంది. సో ఇక్కడైతే చాలా ఫన్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేయవచ్చు. జిప్ లైన్ అలా చాలా ఉండే. మేమైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇలా ఫన్ యాక్టివిటీస్, సైక్లింగ్ కానీ ఇక్కడ చాలా అడ్వెంచర్ గేమ్స్ చాలా ఉంటాయి. మీరు మళ్ళీ చిన్న పిల్లల్లాగా చాలా ఆడుకోవచ్చు. చాలా బాగుండే. మాకైతే మస్తు ఎక్స్పీరియన్స్ అనిపించింది. మేమైతే మునార్ టు టేకిడి స్టార్ట్ అయ్యాం. 106 కిలోమీటర్ ఉంది. 3 అవర్స్ అలా చూపిస్తుంది. బట్ మీరైతే రూట్ మ్యాప్ని ఎప్పుడు నమ్మొద్దు, సిగ్నల్స్ ఉండవు ఇక్కడ అసలు. ఆ రోజు వెళ్ళేసరికి నైట్ అయింది. సో రెస్ట్ తీసుకొని మార్నింగే మళ్ళీ స్టార్ట్ అయ్యాం పెరియార్ లేక్ అయితే. గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే టేకిడి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకు ఇక్కడ వైల్డ్ లైఫ్ ది పెరియార్ లేక్ అనేది ఫారెస్ట్లో బోటింగ్ ఉంటుందంట. సో అదైతే వెళ్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. మీరు ఒకవేళ ఇందులో బోటింగ్ చేయాలంటే మీరు తప్పకుండా ముందే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. సో వీళ్ళ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూడండి. మీరు మ్యాక్సిమం మీరైతే ఈ వెబ్సైట్లో కనిపించే దాంట్లోనే బుక్ చేసుకోండి. మేమైతే డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అడిగితే మాకైతే లక్లో దొరికింది టికెట్స్ అయితే. సో వాళ్ళ వ్యాన్లోనే మనకి ఫారెస్ట్ లోపల నుంచి ఆ బోటింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఒకవేళ మీకు బోటింగ్ దొరకకపోయినా లేక్ వ్యూ కూడా ఉంటుంది. సో దానికి సపరేట్ ఛార్జెస్, మీకు బోట్కి సపరేట్ ఛార్జెస్ ఉంటుంది. రియల్ లైఫ్ జంగల్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే పక్కా రావాలి ఇక్కడికైతే. ఇదైతే కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది ఫారెస్ట్ లోపలికి వెళ్తాం ఇప్పుడు ఈ బోట్లో మనమైతే. సో మేమైతే బోట్లో కూర్చున్నాం. అసలు టికెట్ దొరకడమే చాలా కష్టం ఇక్కడ. లక్లో మాకైతే టికెట్ దొరికింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో చూసుకోవచ్చు మీరు. ఇంకొక 5-10 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది. మనకు అక్కడ ఎంట్రన్స్లోనే టికెట్ ఉంటుంది. ఇదైతే 255 రూపీస్ అలా ఒకరికి పడుతుంది. ఆ టికెట్ పైన అయితే మనకు సీట్ నెంబర్స్ ఉంటాయి. సో చూసుకోవచ్చు మీరు. అదే సీట్లో కూర్చోవాలి. ఒకవేళ మీకు షిప్ అంతా ఖాళీగా ఉంటే మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు, కానీ మ్యాక్సిమం అయితే పక్కా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోమని ఒకరైతే వచ్చి చెప్తూనే ఉంటారు. ఇప్పుడే మా బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడైతే మనకైతే డిఫరెంట్ బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో లోపలికి వెళ్తుంటే మనం లక్ ఉంటే చాలానే కనిపిస్తాయి అని చెప్పారు యానిమల్స్. ఒకసారి టైగర్ వస్తుందంట. సో డిపెండ్స్ అపాన్ లక్ అయితే అది. అసలు ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎట్లుంటుందో అసలు అర్థమే కాదు. ఇప్పుడు ఎండ కొట్టింది, మళ్ళీ వర్షం పడుతుంది. మాకైతే 2 బైసన్స్ కనిపించాయి. ఇంకా దూరంలో అయితే అక్కడ ఎలిఫెంట్ ఉంది. కానీ బోట్ వాళ్ళు ఏం చెప్పారంటే అవి భయపడతాయి మనం దగ్గరికి వెళ్తే. సో దూరం నుంచే చూడమని చెప్పినారు. ఈవినింగ్ అయితే మనకి ఇక్కడ కథాకళి షో కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళొచ్చు ఈవినింగ్ మీరు. టేకిడీలో అయితే మనం ఎలిఫెంట్ సఫారీ అయితే అస్సలు మిస్ కావద్దు. మస్ట్ ట్రై ఇది. పర్ పర్సన్కి అయితే 500 అలా తీసుకుంటారు. 20 మినిట్స్ అలా జంగల్ లోపలికి వెళ్ళాలి. మంచి రైడ్ ఇది అయితే, పక్కా మస్ట్ ట్రై గైస్. సో ఇట్లా ఫారెస్ట్లా ఉంటుంది. లోపలైతే మంచిగా మనకు ఎవరైతే ఎలిఫెంట్ని తీసుకెళ్తారో అతనికి ఫోన్ ఇస్తే అతనే ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తారు. కానీ మస్ట్ ట్రై గైస్. ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఈ జంగల్లో ఇట్లా ఎలిఫెంట్ల పైన వెళ్ళడం.
మీరు ఒకవేళ ఎలిఫెంట్ బాత్ చేపియాలన్నా ఇక్కడ ఉంటుంది, అది కూడా చేయించుకోవచ్చు. దానికి ఎక్స్ట్రా 500 కట్టాలి, అది కూడా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. టేకిడీలో కానీ కేరళలో ఎక్కడైనా హోమ్ స్టేస్ కూడా ఉంటాయి. హోటల్ కన్నా మీకు హోమ్ స్టేస్ అయితే చాలా తక్కువ రేట్లో వస్తాయి. సో మనం బార్గెన్ చేసి మాట్లాడుకోవచ్చు. మాకైతే ఇది 1000 రూపీస్ అలా పడింది. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఫిషెస్ కానీ ఇవన్నీ చూడ్డానికి నేచర్ చాలా మంచిగా అనిపించింది ఇక్కడైతే. సో చూసుకోండి మీరైతే. రూమ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తా. సో చూడండి, ఇక్కడైతే చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా స్టే కావాలంటే కామెంట్ చేయండి, మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను. హోమ్ స్టేస్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫ్యామిలీతో వచ్చినా కానీ చాలా సేఫ్ అన్నమాట. ఎందుకంటే కిందనే వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. సో బయట ఉన్న పోర్షన్స్ అన్నీ వీళ్ళు ఇట్లా రెంట్కి ఇస్తారు. సో మనకైతే చూసుకోవచ్చు రూమ్ ఎంత బాగుందో. 1000 రూపీస్ అంటే ఓకే, వర్తి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మేమైతే టేక్డీ నుంచి అలపి అయితే స్టార్ట్ అయిపోయాం. డిస్టెన్స్ వచ్చేసి 138 కిలోమీటర్స్ ఉంది. 3 to 4 అవర్స్ అలా చూపిస్తుంది. అలిపి అయితే ఫేమస్ ఫర్ బ్యాక్ వాటర్స్ ఇంకా హౌస్ బోట్స్. సో నేచర్ అయితే ఇక్కడ ఇంకా చాలా బాగుంది. సో మేమైతే ఇప్పుడే అలపి అయితే రీచ్ అయిపోయాం. సో మాకైతే రావడానికైతే 4 అవర్స్ అలా పట్టింది. ఇంకా టైం ఉందని చెప్పి ఈవినింగ్ మేమైతే లైట్ హౌస్ ఉంటే లైట్ హౌస్కి అయితే వెళ్తున్నాం. ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 15 రూపీస్. ఈ అలపిలో మనకి లైట్ హౌస్ దగ్గర, ఈ లైట్ హౌస్ ఇంకా మనకి ఇక్కడ దగ్గరనే బీచ్ ఉంది. సో రెండైతే కవర్ చేసుకుందాం. చూడండి ఇది ఎంత బాగుందో చూడడానికి అయితే. లోపల అయితే మనకు వుడెన్ స్టెప్స్ ఉన్నాయి. ఇది 3 or 4 ఫ్లోర్స్ ఉంది. ఇన్ని స్టెప్స్ ఎక్కడం అంటే చాలా కష్టమే అనిపిస్తుంది, కానీ పైకి వచ్చి మాత్రం ఈ వ్యూ చూస్తే మాత్రం హోటల్ వచ్చేసి మాకు 1000 రూపీస్ అలా పడింది. గోవా బీబీలో బుక్ చేసుకున్నాం ఇదైతే. సో హోటల్ అడ్రస్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాం. చూడండి హోటల్ అయితే బాగుంది. ఇక్కడ హీట్ అయితే చాలా ఉంటుంది, ఏసీ ఉంటే బెటర్. సో రూమ్ చూసుకోవచ్చు. మాకైతే చాలా నచ్చింది ఈ రూమ్ అయితే. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అలపిలో హౌస్ బోట్, బ్యాక్ వాటర్స్ గురించి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో షికారా రైడ్ తీసుకుంటే బెటరా, మీకు హౌస్ బోట్ తీసుకుంటే బెటరా, మీకు హౌస్ బోట్కి రేట్ ఎంత పడుతుంది, సో మేము అక్కడ ఎక్కడున్నాం అవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కేరళలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్ళాం, ఎన్ని డేస్లో ఎన్ని కవర్ చేయొచ్చు అదంతా మేము క్లియర్గా చెప్తాం. అలపి నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా కవర్ చేయాలి, అజముల్లా టెంపుల్ కానీ మీకు చాలా ఉంటాయి. ఒక్కొక్కటికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోవర్ ఐలాండ్స్ కానీ, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కానీ, తిరువనంతపురంలో మీకు ఎక్కడ స్టే చేసి ఎన్ని టెంపుల్స్ కవర్ చేయవచ్చు, అక్కడ నుండి జటాయు అలా చాలా ఉన్నాయి. మీరు వెళ్ళాలంటే నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ గైస్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.